పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం, ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీ మలక కొమరయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా గోదావరిఖనిలోని ప్రైవేట్ స్కూల్ స్పెక్ట్రమ్ స్కూల్లో టీచర్స్ సంక్షేమలో రామగుండం బీజేపీ పక్షాన సంబరాలు, కృతజ్ఞత అభివందనాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ మాట్లాడుతూ ఈరోజు ఒక మంచి రోజు, ఎందుకంటే ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పక్షాన మల్క కొమరయ్య గారి విజయం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీకి శుభసూచకంగా కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పొలిటికల్ చేంజెస్, మార్పు అనేది పబ్లిక్లో, అలాగే ఎవరైతే చదువుకున్న ఉన్నత విద్యలో ఉన్నటువంటి వారిలో నిజంగా మార్పు వచ్చింది అంటే కేవలం అది కాంగ్రెస్ పై వ్యతిరేకత, అలాగే భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టంగా కూడా ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ పక్షాన నిల్చున్నారు. మరి రాబోయే కాలంలో కూడా ఇది ఒక మంచి శుభసూచకంగా పరిణామంలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి ఎడ్యుకేషనల్ పాలసీ కూడా ఈరోజు ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్లో కూడా డెవలప్ చేయడానికి మరి ముందుకొచ్చారు. వారి యొక్క ఎడ్యుకేషనల్ పాలసీ మీద నమ్మకంతో మరి ఈరోజు టీచర్స్ మరి మన పక్షాన నిల్చున్నారంటే తప్పకుండా వారికి ఏదైతే వారికి ఇబ్బందులు ఉన్నాయో టీచర్స్కి మరి 317 జీవో మీద కూడా వారు ఏదైతే రద్దు చేయాలని ముక్కముడిగా మరి ఎన్నో వారు చేశారు. వారు కూడా మేము పక్షాన నిలుస్తూ వారికి టీచర్స్ అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరూ కూడా ఓట్లు వేసిన ప్రతి ఒక్క టీచర్కి ఉద్యోగస్తులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుల్వా లక్ష్మీనరసయ్య, తిలక్ నగర్ మండల్ అధ్యక్షులు నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు మహావాది రామన్న, మాజీ మండల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, చుక్కలు రాములు, మేకల శివ, రవి, గోగుల రవీంద్రారెడ్డి, రాజు, పద్మ తదితరులు పాల్గొన్నారు.